హలో ఎవ్రీవన్, మీరు కానీ నిన్నటి వీడియో చూసుంటే నేను డే 13 తర్వాత 1 వీక్కి జరిగిన వీడియో క్లిప్స్ అన్నీ నేను మా ఊర్లో జరిగిన జాతర వీడియో క్లిప్స్ అన్నీ నిన్నటి వీడియోలో డే 14 లాగా పెట్టేశాను. ఆ తర్వాత మొత్తం నాకు వచ్చిన ఫీవర్ అవంతా సెటిల్ అయిన తర్వాత ఇది డే 15 రోజు యాజ్ యూజువల్ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు అయితే నేను జిమ్కి వెళ్ళలేదు. ఏమంటే ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది. అంటే కృష్ణాష్టమి జరుగుతుంది కదా, ఆ జరిగిన తర్వాత నెక్స్ట్ 9 డేస్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ప్రసాదాలు చేసి పూజలు చేసి ఇంకా గుడిలో పూజలు చేస్తారనమాట. అట్లా ఈరోజు మాది అనమాట. అయితే ఇంకా అందుకని పొద్దున్నే లేచి మేము వెళ్ళి పూమాలలు తీసుకోవాల్సిన పని ఉండే కాబట్టి ఇంకా జిమ్కి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. వెళ్ళి ఇంకా ఎన్ని కావాలనేది మనం అక్కడికి వెళ్ళి పూమాలలు చూసి వాటిలో సెలెక్ట్ చేసుకొని ఎన్ని కావాలో అన్ని తెచ్చుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అంటే దేవుడికి వచ్చేసి తులసి మాల, తులసి ఆకులతో కట్టిన మాల అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా తులసి మాల కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనే కడుతున్నాను అనమాట ఇంట్లో. సో అంతా అయిన తర్వాత మేము పూజకి సామాన్లు అన్నీ రెడీ చేసుకున్నాము. ఏంటి ఏమో డైట్ వీడియోస్ పెడతానని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాం అనుకోకండి. ఇది ఆ డేలో జరిగిన చిన్న చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. డైట్కి సంబంధించిన విషయాలు కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఈ పూజని మేము ఉభయం అంటాము. అంటే ఈరోజు పొద్దున్నే ఏం చేస్తామంటే అభిషేకానికి, స్వామివారి అభిషేకానికి కావాల్సిన పాలు, పెరుగు, ఇంకా కోకోనట్ వాటర్, ఇంకా డిఫరెంట్ వాటితో చేస్తారు అవి. ప్లస్ స్వామికి వచ్చేసి ప్రసాదము అవన్నీ తీసుకొని ఇంకా అలంకరణ చేయడానికి పూమాలలు, పువ్వులు అన్నీ తీసుకొని ఫస్ట్ వెళ్ళి పూజారికి ఇచ్చేయాలన్నమాట పొద్దున్నే. అయితే పొద్దున్నే తీసుకెళ్ళి ఇస్తే ఆ పూజారి వచ్చేసి దేవునికి అభిషేకం చేసి అలంకరణ చేసి తర్వాత ప్రసాదం పెడతారు. అయితే ఇప్పుడు డైట్ గురించి చెప్తాను అన్నాను కదా. ఏమంటే నేను ఈరోజు ఫాస్టింగ్. ఈ పూజ అంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది, 12:30 అయ్యిందనమాట. సో 12:30కి నేను మీల్ తీసుకున్నాను. అంతవరకు నేను ఫాస్టింగ్లోనే ఉన్నాను. ఎలాగో నాది 10:30 దాకా ఫాస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా 2 అవర్స్ పెరిగిందనమాట. ఎందుకు అంటే ఈరోజు ఈవినింగ్ కొంచెం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది నా టైమింగ్, అందుకని అలా ఫాస్టింగ్ కూడా కలిసి వచ్చింది. పూజారి లోపల పూజకి రెడీ చేసే లోపల మేమైతే బయట క్లీన్ చేసి ఇంకా ముగ్గులు పెట్టి అవన్నీ ప్రిపేర్ చేసేసాము. మొత్తానికి పూజ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ప్రసాదం పెట్టామన్నమాట. ఈ ప్రసాదం వచ్చేసి అన్ని ఫ్రూట్స్తో కలిపి మేమైతే పంచామృతం అంటాము. అంటే అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇంకా డేట్స్ అవన్నీ వేసి స్వీట్ లాగా చేస్తాము. సో అది ఇంకా కేసరి, గుగ్గుళ్ళు, వాటితో ఆ 3 అనమాట పొద్దున ప్రసాదం మేము చేసింది స్వామివారికి. సో అదే నేను ఫస్ట్ మీల్గా తీసుకున్నాను. నిజానికి నాకు ఫీవర్ దెబ్బ ఇంకా పోలేదనుకుంటా, అందుకే ఏమో బాగా టైర్డ్గా ఉంటుంది. కాబట్టి ఇంకా మధ్యాహ్నం అంటే గుడి నుంచి వచ్చేసిన తర్వాత ఒక 1 అవర్ ఏమో నాకే తెలియకుండా నిద్రపోయాను. నేను డే టైంలో పడుకునే పర్సనే కాదు అసలు. అంటే పగటిపూట నిద్రపోను, కానీ ఇంకా అంత టైర్డ్ ఉండేటప్పటికి ఒక 1 అవర్ పడుకొని లేచాను. తర్వాత లంచ్ వచ్చేసి నేను మధ్యాహ్నం 3:30కి తీసుకున్నా, చూపించాను కదా. అన్నం, పప్పు, ఇంకా ఆలుతో ఇది తాలింపులాగా చేసుకున్నాము. తినేసి ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ మళ్ళీ గుడి దగ్గరికి ప్రసాదాలన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. కాబట్టి 4 o'clockకి మేము 3:30 to 4 o'clockకి స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ దేవునికి దీపం పెట్టేసి సాయంత్రం అవ్వగానే మేము ఇంకా ప్రసాదాలన్నీ స్టార్ట్ చేసాము చేయడము. మా అత్త మీకు ఇంతకు ముందే చెప్పుంటాను, మా అత్త అసలు వంటలు ఎంత ఫాస్ట్గా చేస్తారంటే అసలు చేస్తున్నట్టే ఉండదు. చాలా ఫాస్ట్గా చేసేస్తారు. ఆ విషయంలో నాకైతే భలే షాకింగ్ అనిపిస్తుంది. అబ్బా, ఇట్లాంటి క్వాలిటీ ఉంటే ఎంత సింపుల్గా అయిపోతుంది కదా వంట అనేసి. ఈరోజు నైట్ దేవుని దగ్గర అదే టెంపుల్లో భజన చేస్తారనమాట. ఆ భజన చేసిన తర్వాత ప్రసాదాలు పెడతారు. అయితే ఆ ప్రసాదాలు మేము చేయాలి ఈరోజు. దాన్నే మేము ఉభయం అంటాము. అది మా వంతు అనమాట ఈరోజు. అందుకని మేము ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసాము. నేను చెప్పాను కదా ఫీవర్, టైర్డ్నెస్ ఇంకా పోలేదని. ఆ నీరసం ఇంకా ఉండడం వల్ల నేను పెద్దగా ఏది వీడియో క్లిప్స్ తీయలేదు, వీడియోస్ అసలు రికార్డ్ చేయలేదు పెద్దగా. ఇవి కూడా ఏదో ఇంకా ఫోర్స్ఫుల్గా మీకు చూపించాలి కదా అన్నట్టు తీసాను అంతే. నాకు అసలు ఎనర్జీయే లేదు బాడీలో, అట్టుందనమాట. లేకపోతే నీట్గా తీసేదాన్ని. ఇంకా అప్పుడు ఇంకా అది కూడా తీయకపోతే వీడియోలో ఏం చూపిస్తామన్నట్టు అప్పుడప్పుడు ఒక క్లిప్ తీసుకున్నా అంతే అనమాట. లేకపోతే నీట్గా ప్రతిదీ మేము చేసేదంతా చూపించేదాన్ని. మామూలుగా అయితే ఈరోజు ఉభయం వచ్చేసి మా పెద్ద అత్త వాళ్ళు, మా చిన్న అత్త వాళ్ళు, ఇంకా మేము ముగ్గురం కలిసి చేస్తాము. కాకపోతే ఈసారి కొన్ని అసందర్భాల వల్ల ఇంకా మా పెద్ద అత్త వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు. కాబట్టి ఇంకా మేమే చేయాల్సి వచ్చింది. మా చిన్న అత్త కొంచెం హెల్ప్ చేశారు, ఇంకా మేమే చేయాల్సి వచ్చింది. అయితే మేమేమేం చేసాము అంటే పులిహోర, ఇంకా ప్రసాదం అంటే ఏమంటారు, బెల్లం ప్రసాదం, బెల్లంతో చేస్తాం కదా. సో అది, ఇంకా తమిళ్లో చక్కెర పొంగల్ అంటారు. మేము
మేమైతే ప్రసాదం అనే అంటాము. అది ఇంకోటి వచ్చేసి గుగ్గిళ్ళు, ఈ 3 చేసాము. ఇవి వచ్చేసి చాలా ఎక్కువ క్వాంటిటీ అనమాట. అంటే 3-5 కేజెస్ దాకా, ప్రతిదీ 3-5 కేజెస్ దాకా చేసామన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవి మా చిన్నత్త వాళ్ళ ఇంటి దగ్గర సన్నజాజి పువ్వులు చెట్టు ఉంటే నాకు అసలు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకొని కట్టుకొని పెట్టుకున్నాను అనమాట, అందుకే చూపిస్తున్నా. సో ఇక్కడైతే మేము మా చిన్నత్త ఇంకా మేము అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసాము. మా అత్త అన్నం వార్చడము, ఇంకా నేను పప్పులు ఇవి అవి వేయించి హెల్ప్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత వాటిని అయితే తాలింపులు పెట్టేయడం అవన్నీ చేసాము. ఒక పక్క పులిహోర కలుపుకుంటూ, ఇంకో పక్క ఈ గుగ్గిళ్ళకి తాలింపు వేసుకుంటూ, ఇంకో పక్క ప్రసాదం రెడీ చేసేసాము. ఇది మా మామ వంతు అనమాట. మా మామ ఏమంటే పోలీలు అంటారు కదా, పోలీలు, సమోసా, వడ, బోండా ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవంతా ఆర్డర్ ఇచ్చి బయట తెప్పించినవి అనమాట. సో ఆ రకంగా మేమైతే మొత్తం ఎన్ని రకాలంటే పోలీ, సమోసా, బోండా, వడ, ఇంకా పులిహోర, గుగ్గిళ్ళు, ప్రసాదం 7 రకాలు ఏమో పెట్టాము. సో అది నేను లేట్గా తినాల్సి వచ్చింది, అందుకే డిన్నర్ 2 hours లేట్ అయ్యిందనమాట. కానీ వాటిలో ఏం తినలేదు, ఒక హాఫ్ పోలీ తిన్నా అంతే. ఎందుకో నాకు టైర్డ్ వల్ల తినాలనిపించలేదు. అంతా అయిన తర్వాత నెక్స్ట్ డే నేను వెయిట్ చెక్ చేశాను. ఆ వెయిట్ నిన్న చూపించాను. నిన్న మిస్ అయిన వాళ్ళ కోసం ఈరోజు చూపిస్తున్నాను. నా వెయిట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరి కోసం చూపిస్తున్నాను. డే 1 నేను 62 kgsతో స్టార్ట్ చేశాను. డే 15కి 60.70కి వచ్చాను. అది మరి నా వెయిట్ అప్డేట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.